నెల్లూరు జిల్లా పెళ్లకూరులో హేమంత్ అనే వ్యక్తి తన భార్యపై అతి కిరాతకంగా దాడి చేశాడు. స్క్రూ డ్రైవర్ కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. స్థానిక యువకులు అడ్డుకోవడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. కడప జిల్లా రైల్వే కోడూరుకి చెందిన లక్ష్మీప్రియ అనే యువతిని శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన తర్వాత కొన్నాళ్లు ఆమెపై వరకట్న వేధింపులకు దిగాడు. ఇటీవల భార్యను కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె కుమారుడితో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. చంపేస్తున్నాడు మీ కూతుర్ని పొడి చేస్తున్నాడు. మామ ఆయన పొడి చేశాడు మామ. ఏమో లోపల రానా చంపేస్తున్నాడు మీ కూతుర్ని పొడి చేస్తున్నాడు. అయితే భార్య కుమారుడిని మంచిగా చూసుకుంటానని నమ్మించి అత్తారింటి నుంచి వారిని శ్రీకాళహస్తికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన వెంటనే మరోసారి ఆమెపై కిరాతకంగా దాడి చేశాడు. గాయాలైన లక్ష్మీప్రియను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి గుంటా తోపు అనే ప్రాంతం దగ్గర హత్య చేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు అడ్డుకొని ఆమెని ఆసుపత్రికి తరలించారు. హేమంత్ కుమారుని పోలీసులకి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, వారిద్దరి మధ్యలో అసలు గొడవ ఎందుకు అంత దారుణంగా కిరాతకంగా చంపేయాలని చూస్తూ ఉన్నాడు భర్త? సౌమ్య, ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం జంటాతోపు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే జీవితాంతం తోడుంటానని చెప్పి ప్రేమించి పెళ్లాడినటువంటి వివాహం చేసుకున్నటువంటి భార్య పైన స్క్రూ డ్రైవర్ కత్తితో దాడి చేసినటువంటి ఘటన అక్కడ కలకలం రేపుతా ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందినటువంటి లక్ష్మీప్రియని పెళ్లి చేసుకొని కాళహస్తికి చెందినటువంటి హేమంత్ కుమార్ పెళ్లి చేసుకొని గత కొద్ది రోజులుగా వారైతే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొన్ని కారణాల వల్ల ఏదైతే భార్య ఇంటి వద్ద నుంచి అధిక కట్నం తేవాలని, అదే విధంగా ఇటు పోలీసుల పోలీసుల వద్ద నుంచి కూడా కొంత సమాచారం మేరకు మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో భార్య పైన అనుమానంతో కూడా ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా ఈ యొక్క పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా జీవితాంతం తోడుంటానని చెప్పి తల్లిదండ్రులను కాదని వచ్చినటువంటి భార్య పైన దాడి చేయటం ఘటన అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో కావచ్చు, ఇటు జిల్లా వ్యాప్తంగా ఒక కలకలం రేపుతుందని చెప్పొచ్చు సౌమ్య. ఇటు బాగా చూసుకుంటాననే నమ్మబలికి ఇటీవల భార్యను కూడా ఇంటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా వారిద్దరి మధ్య కుమారు కూడా ఉన్నారు. ఈ కుమారును కూడా కాళహస్తికి ఇటీవల తీసుకురావడం జరిగింది. గత కొంతకాలం క్రిందట వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడము, అదే విధంగా అధిక కట్నం తేవాలంటే భార్య మీద ఉన్న అనుమానంతో 2-3 సార్లు భార్య పైన కొట్టినటువంటి పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్య రైల్వే కోడూరు అంటే కడప జిల్లా రైల్వే కోడూరు వారి అమ్మవారింటి వద్ద ఉన్నటువంటి లక్ష్మీప్రియని ఇటీవల అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను చూసుకుంటాను, ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చారు. అయితే నిన్నటి నుంచి జ్వరంగా ఉందన్న లక్ష్మీప్రియ చెప్పడంతో ఈ రోజు ఉదయం ఏకజామున హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఇటు కాళహస్తి నుంచి నాయుడుపేట మధ్యలో ఉన్నటువంటి జంటాతోపు వద్దకు తీసుకొచ్చి అక్కడ తనతో పాటు తెచ్చుకున్నటువంటి స్క్రూ డ్రైవరు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయబోయేటువంటి క్రమంలో చిన్న చిన్న గాయాలు అయితే లక్ష్మీప్రియకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు చూసి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యొక్క దాడి చేస్తున్నటువంటి ఘటనను కూడా వారు అదుపు చేయడంతో, వారు కంట్రోల్ చేయడంతో పెద్ద పెద్ద గాయాలు తగలాల్సినటువంటి లక్ష్మీప్రియ, ప్రాణాలు పోవాల్సినటువంటి లక్ష్మీప్రియని అక్కడ ఉన్నటువంటి యువకులు అయితే కాపాడగలిగారు. అయితే ఇటు యువకుడిని పట్టుకునేటువంటి క్రమంలో నా భార్య అని చెప్పి కూడా కొంత వారి యువకుల మధ్య హేమంత్ కుమార్ మధ్య కొంత వాగ్వాదం జరిగింది, తోపులాట కూడా జరిగింది. అయితే వెంటనే లక్ష్మీప్రియని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి క్రమంలో వెంటనే పోలీసులు ట్రీట్మెంట్ అనంతరం రైల్వే కోడూరు తల్లిదండ్రుల వద్ద కూడా ఇటు లక్ష్మీప్రియని చేర్చడం జరిగింది. అయితే లక్ష్మీప్రియకి ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణాపాయాలు గాయాలైనటువంటి లక్ష్మీప్రియ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అయితే హేమంత్ కుమార్
చేయటం పైన కూడా ఇటు పోలీసులు ఇప్పుడు సమాచారం మేరకు నెంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అతన్ని పట్టుకునేటువంటి పనిలో ఇటు పోలీసులు ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కొద్ది గంటల్లోనే ట్రేస్ చేసి హేమంత్ కుమార్ ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇటు కాళహస్తి సరిహద్దు అయినటువంటి గంటతోపు వద్ద ఈ ఘటన చోటు చేసుకోవటం అక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే భయభ్రాంతులకి గురి చేసిందని చెప్పవచ్చు సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.